చికెన్ మోమోస్ విత్ పెటల్ షేప్స్. సో కొంచెం డిఫరెంట్గా. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. చికెన్ మోమోస్కి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. చికెన్ 100 గ్రామ్స్, అటానీ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా. నేను చికెన్ని క్లీన్ చేసుకొని 1 అవర్ బిఫోరే నేను లెమన్ వేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆటాని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ అవి ప్రిపేర్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, 1 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను చికెన్ని వేసేసుకుంటున్నాను అండ్ రెడ్ చిల్లీ, గరం మసాలా, ధనియా పౌడర్, ఇవి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను మిక్సీ జార్లోనే. సో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను జింజర్ని యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అండ్ నేను ఆటాని రోటీ కింద చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ స్టఫ్ని రోటీ కింద చేసుకున్నాం కదా, దానిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. సో మొత్తం అంతా ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న ఇంకొక రోటీని కూడా వేసేసుకోవాలి. సో వేసుకొని మొత్తం అంతా ఒకసారి ప్రెస్ చేయాలి, ఎందుకంటే బాగా స్టిక్ అవుతుంది. సో చూసారు కదా, నేను రోటీని మరీ ఎక్కువ థిక్గా చేయలేదు, చాలా థిన్గా చేశాను. సో ఇలా చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం దీన్ని ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో నేను అన్నీ ఇలా కట్ చేశాను. సో మనం ఒక డైమండ్ షేప్గా కట్ చేసుకుంటే మనం పెటల్స్ కింద చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా వస్తుంది. షేప్ కూడా చాలా బాగుంటుంది. సో మనం అన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. 1 బై 1 రిమూవ్ చేసుకొని ఫస్ట్ మనం ప్లేట్లో పెట్టుకుందాం. సో స్లోగా తీసుకోవాలి, కొంచెం స్టిక్ అవుతాయి. సో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. సో అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం దీన్ని ఇప్పుడు పెటల్ షేప్గా చేసుకోవాలి. సో కట్ చేసుకున్న పీస్ని సో చూసారు కదా, కేర్ఫుల్గా చూడండి. సో ఫస్ట్ 2 అటాచ్ చేయాలి. సో నెక్స్ట్ బ్యాక్వర్డ్ కింద తీసుకొని అటాచ్ చేస్తే ఈ షేప్స్లో, పెటల్ షేప్స్లో మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలాగే మొత్తం అన్నీ మనం పెటల్ షేప్స్లో ప్రిపేర్ చేసుకోవాలి 1 బై 1. సో నేను అన్ని పెటల్ షేప్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ హీట్ అయింది. 1 బై 1 మనం పెటల్స్ని వేసేసుకుందాం, ప్రిపేర్ చేసుకునే వాటిని. సో స్లోగా వేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆయిల్లో డీప్ ఫ్రై కదా, వేసుకున్నప్పుడు స్లోగా వేసుకుందాం. చూడండి, చూస్తేనే చాలా యమ్మీగా ఉన్నాయి కదా. సో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయి మనం ఇప్పుడు తీసేసుకుందాం. చికెన్ మోమోస్ పెటల్ షేప్. సో రెడీ టు సర్వ్. దీన్ని మనం సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, నచ్చితే నార్మల్గా అయినా తినవచ్చు. సో చాలా బాగుంటుంది. స్నాక్కి కూడా, కిడ్స్కి కూడా చాలా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో మీకు చాలా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో చాలా ఈజీ, మీరు ట్రై చేయండి ఇంట్లో. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.